మహిళలు చేరారు. మరి విజయలక్ష్మి గారు కూడా వారి నేతృత్వంలో చాలామంది కార్పొరేటర్గా ఉన్నప్పుడు వారు చేసిన పని, తర్వాత వారితో పాటు అనేక మంది బీజేపీలో వచ్చారు ఇక్కడికి. వారికి కూడా స్వాగతం చెప్తూ, మహిళ సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్క మహిళలకు ఈరోజు ఇరాన్ యుఎస్ యుద్ధం జరుగుతూ ఉందో దాని విషయంలో చాలామందికి ఒక అనుమానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక భయాన్ని సృష్టిస్తూ ఉంది దేశంలో. మన రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతారో వారికి తెలియదు, వేరే మాట. కానీ భయంలో సృష్టించడానికి స్పష్టంగా ఆయనకు ఉన్నది. భారతదేశం ప్రజల్లో ఒక భయాందోళన పెట్టాలి, భయభ్రాంతులు చేయాలి. హీ వాంట్స్ టు క్రియేట్ ఎ ఫియర్ సైకోసిస్ అమంగ్ ది పీపుల్. ఇరాను యుఎస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో ఎక్కడ కూడా భారతదేశంలో చమురు కొరత ఉండదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర నిలువలు ఉన్నాయి, మనకు ఇంపోర్ట్స్ కూడా బ్రహ్మాండంగా మనకు కూడా జరుగుతున్నది. దీని విషయంలో నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. 2014 ముందు భారతదేశము కేవలం 16 దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ మనం తీసుకొచ్చేది. ఈ చవుని మనం 3 చవులు కొనేది మనం. దానికి రిఫైనరీ ద్వారా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కూడా తయారవుతాయి. ఈ 2014 ముందు కేవలం 16 దేశాలు చేసినుంటే, కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 47 దేశాల నుంచి మనం చమురు కొంటున్నాం. 47 దేశాల్లో మనం చమురు కొంటున్నాం. దాంట్లో రష్యా కూడా ఒక భాగం. కాబట్టి ఈ యుద్ధం ఏదైతే ఉన్నదో, ఈ యుద్ధము ఎటువంటి పరిస్థితుల్లో కూడా భారతదేశము చమురు ఒక నిలువల పైన కానీ, చమురు సప్లై మీద కానీ, క్రూడ్ ఆయిల్ సప్లై మీద కానీ, క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ మీద కానీ ఇంపాక్ట్ రాదు. UPA government was purchasing crude oil only from 16 countries, and after Narendra Modi ji came, we diversified our purchases from 47 countries. ఈ 47 దేశాల నుంచి మనం క్రూడ్ ఆయిల్ తీసుకొస్తున్నాము. తద్వారా మనకు మన దేశంలో ఎటువంటి ఒక చమురు కొరత ఉండదు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. మీరు గ్యాస్ నింపుకోండి, పెట్రోల్ నింపుకోండి, మీ కార్లు నింపుకోండి. ఇదంతా కూడా అబద్ధం. ఎక్కడ కూడా చమురు కొరత రాదు. ఎందుకంటే భారతదేశము చాలా దూరదృష్టితో నరేంద్ర మోదీ గారి ఆలోచనతో 2014 నుంచి వచ్చిన తర్వాత ఇటు రష్యా దగ్గర, ఇటు ఇతర దేశాల దగ్గర మనం చమురు కొంటున్నాం. కాబట్టి ఈ యుద్ధం ఒక ఇంపాక్ట్ దీని మీద ఉండదు. ఉంటే వాళ్ళ మీద ఉంటుంది, ఆ దేశాల మీద. నేను చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు ఇరాన్లో ఎప్పుడైతే గొడవ అయిందో భారతదేశము 6.9% ప్రతి సంవత్సరం మనకు డిసెంబర్ వరకు కూడా మనకు పెరుగుతూ ఉన్నది చమురు ఒక సంబంధించినటువంటి యొక్క సప్లై చైన్స్. 40% మనం డైవర్సిఫై అయిపోయినాం. తర్వాత కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఇటువంటి ఒక ప్లాన్ చేయలేదు. రెండోది, ఇండియా డైవర్సిఫైడ్ ఫ్రమ్ సప్లై టు 40 కంట్రీస్. 2025 వరకు మనం 40 దాకా మనం పోయినాం. 27 దేశాల ముందు మనం పెంచి ఇప్పుడు 40 దేశాలకు మనం సప్లై పెంచినాం. అది కాకుండా డొమెస్టిక్ ఫ్యూయల్ ఏదైతే గ్యాస్ ఉన్నది కానీ ఇవేదైనా కానీ ఇది ఎప్పుడు కూడా మన దగ్గర మన ప్రాబ్లం కాదు. మనం ప్రతిదీ కూడా డోర్ ఓపెన్ చేసి పెట్టిన స్ట్రాటజిక్గా మనకు ఆడవాళ్ళకు ముందు మహిళా దినోత్సవం కాబట్టి గ్యాస్ స్టవ్ మీద కానీ గ్యాస్ ప్రైస్ మీద కానీ ఎటువంటి ఒక ప్రభావం పడదు. దానికి మనకు ఉన్నటువంటి ఒక దీంట్లో ఈరోజు డొమెస్టిక్ ఫ్యూయల్ ప్రైస్ మనకు జంప్ కాదు. ఇది డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ ఎన్డీఏ బఫర్ స్ట్రాటజీ. మన బఫర్ స్ట్రాటజీ మనం పెట్టుకున్నందుకు ఇది అవుతున్నది. తర్వాత మన ఇంపోర్ట్ కవరేజ్ కూడా మనకు పెరిగింది. అవన్నీ కూడా మనకు రకరకాలైనటువంటి ఒక బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం అవుతుందో, ఈ కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు 2012లో ఇరాన్ సప్లై మన మీద ఆపింది. ఎందుకు ఆపింది? ఇరాన్ సప్లై 2012లో మన మీద ఆయిల్ ఆపింది. దీనికి కారణం ఏంటంటే 2000 యూపీఏ ప్రభుత్వము 2005లోనే ఐఏఈఏలో ఇరాన్ సంబంధించినటువంటి ఒక వ్యతిరేకంగా భారతదేశం ఓటేసింది. భారతదేశం ఓటేసినందుకు ఇరాన్ భారతదేశానికి క్రూడ్ ఆయిల్ సప్లై బంద్ చేసింది. ఈ పాపమంతా కూడా కాంగ్రెస్ పార్టీది. యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ, ఎస్ఎం కృష్ణ, సోనియా గాంధీ వీళ్ళందరూ కూడా కలిసి భారతదేశం
ఒక ఓటు ఇరాన్కు వ్యతిరేకంగా ఓటేసింది. ఈరోజు వీళ్ళు ఇరాన్కు ఫేవర్గా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇరాన్కు వ్యతిరేకంగా ఓటేశారు. ఇది ఈజ్ అన్ రికార్డ్. మళ్ళీ భారతదేశంలో చమురు ఆ రోజు కొరత అయింది. మన అందరికీ తెలుసు 2005లో ఇరాన్ మనకు భారతదేశానికి ఆయిల్ సప్లై బంద్ చేసిన తర్వాత ఆయిల్ ప్రైస్ మనకు పెరిగింది, చేశారు. ఈరోజు భారతదేశంలో మొత్తం దేశంలో 9